హలో! వెల్కమ్ బ్యాక్. చాలా మైల్డ్‌గా మటన్ పులావ్ అందులోకి ద బెస్ట్ కాంబినేషన్ బోటి గోంగూర ఎలా చేయాలో చూపిచ్చేస్తానండి. నేనైతే లాస్ట్ వీకెండ్ చేశాను. చాలా టేస్ట్ అనిపిచ్చింది. ఇంక మీతో కూడా షేర్ చేయాలనిపిచ్చి అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ బోటీనైతే చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. ఎంత నీట్‌గా క్లీన్ చేసుకుంటే కర్రీ అయితే అంత టేస్ట్‌గుంటుంది. క్లీనింగ్‌లో ఏ మాత్రం డిఫరెన్స్ వచ్చినా కూడా కర్రీ స్మెల్ వస్తుందండి. ఈ బోటీలో ఉన్న స్పెషాలిటీ ఏందంటే బోటీ ఇష్టం ఉన్నవాళ్ళు తినకుండా ఉండలేరు. ఇష్టం లేని వాళ్ళైతే అస్సలు తినలేరు. ఇక్కడ చూసారా ఈ విధంగా అయితే నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని తర్వాత వేడి నీళ్ళలో పసుపు వేసి బాగా శుభ్రంగా కూడా వాష్ చేసుకోవాలండి. గోంగూర బోటీ అనేది రైస్‌లోకైనా బావుంటుంది, చపాతీలోకైనా బావుంటుంది అండ్ ఏ పులావ్‌లకైనా బావుంటుంది. చికెను, మటను, మష్రూమ్, వెజ్ దేంట్లోకైనా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఫస్ట్ బాగా శుభ్రం చేసుకున్న బోటీలో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు, పసుపు, కొంచెం వాటర్ ఏసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. నాకు అరౌండ్ 5-6 విజిల్స్ అలా పడింది. ఇంకా ప్యారలల్‌గా నేనిక్కడైతే ఒక కట్ట గోంగూర అయితే తీసుకున్నాను. దాన్ని కూడా మంచిగా ఒలిచి బాగా క్లీన్ చేసుకొని అందులో ఒక టమాటా, ఒక ఎర్రగడ్డ, మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి దీన్ని కూడా మెత్తగా ఉడికించుకొని బాగా పామేసుకోవాలండి. మెత్తగా పామేసేసుకొని ఇంక దాన్నైతే పక్కన పెట్టుకోవాలి. ఈ గోంగూర బోటీ అంటే ఒకసారి చేసుకున్నారంటే మీరు ఆల్మోస్ట్ 1 వీక్ దాకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చండి. బావుంటుంది. ఇంకా ఊరే కొంది టేస్ట్ కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ అది బాగా మెత్తగా రుద్దుకున్న తర్వాత ఇక్కడ బోటీ ఉడికిందా లేదా అని చెక్ చేసుకొని ఇంక పోపయితే వేసేస్తున్నానిక్కడ. కొంచెం ఆయిల్ వేసుకొని మీకు మసాలా దినుసులుంటాయి కదా! అవి వేసేసి కొంచెం కరివేపాకేసి, గోంగూర వేసేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఈ బోటీ కూడా వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఖచ్చితంగా 15-20 మినిట్స్ అయితే సిమ్‌లో కుక్ చేసుకోవాలండి. వాటర్ ఏమన్నా తక్కువైంది అనిపించినప్పుడు గోంగూర బోటీ వేసినప్పుడే కొంచెం వాటర్ అయితే వేసేసి ఇదిగోండి లాస్ట్‌లో స్టవ్ కట్ చేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా చూసుకోవాలండి. అంతే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ మైల్డ్‌గా పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. అందుకోసం ఫస్ట్ కొంచెం ఆయిల్, ఘీ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకొని, ఆనియన్స్ వేసుకొని బాగా గోల్డెన్ దాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ టమాటా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా బాగా కుక్ అయిన తర్వాత ఫస్ట్ బాయిల్ చేసుకున్న మటన్ ఉంది కదా! అది కూడా వేసుకోవాలి. మటన్ ఎలా బాయిల్ చేశానంటే కొంచెం ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేశానండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పెరుగు, బిర్యానీ మసాలా పౌడరు, కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మటన్ ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా! దాంతో పాటుగా ఒక గ్లాస్‌కి 2 ½ గ్లాస్ వాటర్ అయితే వేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసి స్టేజ్‌లో మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కావాలంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం సేపు అలా కుక్ చేసేసి ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేశారంటే ఎంతో టేస్టీగా మటన్ పులావ్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇంకేముంది వేడి వేడిగా మటన్ పులావ్, గోంగూర బోటీ కర్రీతో తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఇంత కష్టపడి వీడియో చేశాను కదా! ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.